ముఖ్యమంత్రి వర్యులు అద్భుతమైనటువంటి పరిపాలనను అందించుగాక అని ఆశీర్వచన పూర్వకంగా ఈ పంచాంగ పఠనాన్ని ఆరంభం చేస్తున్నాను. ఏమిటి విశ్వావసు? 355 రోజులతో 12 నెలలతో ప్రభవాది 60 సంవత్సరములలో 39వ సంవత్సరంగా మన ముందుకొచ్చింది. విశ్వేషాం వసు యస్మాత్ ఇది విశ్వావసు, లేదా విశ్వం వసు యస్య విశ్వావసు. విశ్వస్య వసురాటోః పూర్వపదాంతస్య దీర్ఘః విశ్వశబ్దస్య దీర్ఘస్యాద్ వసౌరాట్ శబ్దే చ పరే విశ్వశబ్దస్య వసురాడితే తయోరుత్తరపదయోః దీర్ఘ ఆదేశో భవతి ఇది వ్యాకరణ సూత్రేణ. అంటే ఈ పదం ఎలా వచ్చింది అనే దానికి మన శాస్త్రము ఎంత అద్భుతంగా మనకు చెప్పిందో చూడండి. ఎవరు విశ్వావసు? ఎందుకంటే ఎక్కడ చూచినా భయం, సందేహం, ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో, ఏమవుతుందో, టీవీలు భయపెట్టిస్తున్నాయి, సోషల్ మీడియా భయపెట్టిస్తూ ఉంది. ప్రజలంతా షడ్గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, ఇది అది అని భయపడుతూ ఉన్న సమయంలో మరి ఏమిటి విశ్వావసు? ఈ శబ్దం ఎంత గొప్పదో తెలుసా? విశ్వేషాం వసు యస్మాత్, లేదా విశేషాం వసు యస్మాత్ విశ్వం వసు యస్య. ఈ ప్రపంచం మొత్తానికి ధనాన్ని ప్రసాదించి ధనము కలిగినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వం విష్ణు వషట్కారః భూత భవ్య భవత్ ప్రభు అని మొదలుపెట్టినటువంటి ఆ విష్ణు భగవానుడి యొక్క నామముతో వచ్చినటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరం. భగవంతుడుండగా మనకేమి భయము? తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. కాబట్టి సందేహాలు వదలండి, ఆ సంశయాలు పెట్టుకోవద్దు. అంతా మంచి జరుగుతుంది, అన్ని వైభవాలు కలుగుతాయి. విశ్వేషాం వసు. ఈ మధ్య ప్రజల్లో డబ్బు దివ్వట్లేదు, రిజిస్ట్రేషన్లు కావట్లేదు. మరల రిజిస్ట్రేషన్లు పరుగులెత్తి బ్రహ్మాండంగా ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ రంగం ఉరకబోతోంది. ఈ సంవత్సరంలో తెలంగాణలో అద్భుతంగా ఉండబోతోంది అని మనకు సంకేతాలు ఇస్తోంది విశ్వావసు నామ సంవత్సరం. ఎందుకంటే వసు అంటే ధనము. ధనము వస్తుంది, ఎందుకు రాదు? ధనము ఉంది. ఆ ధనాన్ని మనకు అనుగ్రహించేవాడు ఒక్కడే. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, పరమేశ్వరుడి యొక్క దయా ప్రాప్తం కావాలి. విష్ణు భగవానుడు ఆయన అధిపతి, ధనాన్ని ఇచ్చేవాడు శంకరుడు అన్నారు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి ధనం. కాబట్టి ఇక్కడ విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః ఇది విశ్వావసు. ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ చక్రం నేను వేసుకుంటే తెలంగాణ ఆవిర్భావ చక్రం ప్రకారంగా 2/6/2014లో తెలంగాణ రాష్ట్రం పునర్వసు నక్షత్రంలో ఆవిర్భవించింది. చాలామందికి తెలియదు తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. పునర్వసు నక్షత్రంలో తెలంగాణ రాష్ట్రం. కాబట్టి నా తెలంగాణ రాష్ట్రం యొక్క నక్షత్రము పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో తెలంగాణ ఆ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ చక్ర ప్రకారంగా చంద్రలగ్నాత్తు అష్టమ స్థానం నుండి శని భాగ్యంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అలాగే మే 14వ తేదీ 2025 నుండి భాగ్యస్థానాధిపతి గురువు ద్వాదశంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎలా ఉంటుంది అంటే పాలకులకు పరిపాలన అనేటువంటిది చాలా భారంగా ఉన్నప్పటికీ కూడా రాజు ఈ సంవత్సరం ఎవరొచ్చారో? సూర్యనారాయణుడే ఈ సంవత్సరం రాజుగా వచ్చాడు. అందుకే ఆదివారం నాడు వచ్చింది. కాబట్టి నవనాయకుల యొక్క విశేషాలను గనక మనకు చూసుకుంటే నవనాయకుల్లో మనకు రాజుగా రవి వచ్చినాడు. ఇక్కడ శాస్త్రం ఒక మాట చెప్పింది. ఏమిటి అంటే నవనాయకుల్లో ఉగాది నాటి వారాధిపతి మనకు రాజవుతాడు. ఇవాళ ఆదివారం కాబట్టే ఆదివారం నాడు రవి. మరి ఏమిటి? అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాట్యంబు ముంచతి బలాహకాశ్చ భూపాద్భయం శస్త్రభయం ప్రజానాం లోకేగ్నిబాధాబ్ద పతాపతంగే. రవి రాజు కావటం చేత
రాజుల మధ్య పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది. నేను మంచిగా పరిపాలించాలి అని ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీతత్వంతో పరిగెత్తేటువంటి సంవత్సరమే విశ్వావసునామ సంవత్సరము. కాబట్టి పాలనలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ తన ఆత్మశక్తి చేత, తన బలము చేత, సూర్యనారాయణుడి యొక్క ప్రాభవ దివ్య వైభవం చేత రాజు ఎన్ని ఆటంకాలున్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఒంటి చేత వాటన్నింటిని మోస్తూ సమర్థవంతమైన ప్రజారంజక పరిపాలన ఈ సంవత్సరం మనకు సూర్యనారాయణ శక్తితో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందజేస్తారు. ఇది శాస్త్ర ప్రమాణము. మంత్రి చంద్రుడయ్యాడు. సృవృష్టి సర్వసస్యానాం ఫలిత వృక్షజాతయ క్షేమారోగ్యే సుభిక్షంచ శశాంకే సచివే సతి. ఎంత అద్భుతంగా చెప్పింది శాస్త్రం. చంద్రుడు మంత్రి అయ్యాడు కాబట్టి వర్షాలకు ఇబ్బంది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వర్షాలు బాగా పడతాయి. బ్రహ్మాండంగా అనేకమైనటువంటి పంటలు పండుతాయి. ఇక్కడ ఎర్ర భూములు అంటే ఎర్రరేగడి భూములు, ఎర్ర ధాన్యాలు, ఎరుపుకు సంబంధించినవన్నీ కూడా. అలాగే సేనాధిపతి శని అయ్యాడు. ఇక్కడే సేనాధిపే సూర్య సుతే ధరిత్ర్యా. కొన్ని పంచాంగాలలో రవిగా చెప్పినారు, అంటే చిన్న తేడాతో. కాబట్టి సేనాధిపతి ఇక్కడ శనైశ్చరుడు కావటం చేత చాలా కఠినమైనటువంటి నిర్ణయాలకు వెనుకాడరు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగము నిరంతరం కూడా జాగరూకులై ప్రవర్తించే, తెలంగాణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిపాలించే శక్తిని ధర్మ